అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే కదా! సో, స్పెషల్ ఉండాలి కదా! చికెన్ బిర్యానీకి ఏమాత్రం తగ్గకుండా ఉండేలాగా ఎగ్ బిర్యానీ చేస్తున్నాను ఈరోజు నేను. చూస్తుంటుంటేనే నోరూరిపోతుంది కదా! ఇంకెందుకు లేట్, ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే. ఫస్ట్ ఉడికించిన ఎగ్స్ తీసుకొని వాటికి ఇలా ఎగ్ మొత్తం ఘాట్స్ పెట్టేయండి. మొత్తం అంటే మొత్తం పెట్టేయద్దు, అక్కడక్కడ పెట్టేసేయండి. నేనైతే ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత కారం, సాల్ట్ అన్నీ వేసి అలా బాగా మొత్తం అలా అద్దినట్టు అనండి. ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో నీళ్ళు పోసి బిర్యానీ దినుసులు మొత్తం వేసేసి సాల్ట్ కొంచెం వేసుకొని మూత పెట్టేసేయాలి. బాగా నీరు తెరులుతున్నప్పుడు రైస్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. నేను ఇక్కడ హాఫ్ లెమన్ కూడా యూస్ చేశాను. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చేసేది ఏ బిర్యానీ అయినా సరే రైస్ అనేది 80-90% కుక్ అయితే సరిపోతుంది. మరి ఓవర్ కుక్ అయితే మొత్తం మెత్తగా అసలు బాగోదన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ రైస్ అయితే కుక్ అయిపోయింది, అందుకని వేరే దాంట్లోకి తీసేస్తున్నాను. ఆయిల్ ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారేమో, ఇంతకుముందే ఆనియన్స్ ఫ్రై చేశాను ఆయిల్లో, సో అందుకని అలా కనిపిస్తుంది. ఆ ఆయిల్లోనే ఎగ్స్ కూడా వేసి జస్ట్ అలా ఫ్రై చేస్తున్నాను. కొంచెం బ్రౌన్ షేడ్లో ఎగ్స్ వస్తే సరిపోతుంది. తీసేసి వేరే గిన్నెలో పెట్టేశాను. ఆయిల్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని బిర్యానీ దినుసులు మొత్తం వేసేసిన తర్వాత వాటిని 2 minutes అలా వేగనిస్తే సరిపోతుంది. ఇంకా కొంచెం జీలకర్ర వేసిన తర్వాత దాన్ని కూడా 2 minutes అలా వేపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేసి అవి బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా బాగా వేగనిచ్చి ఒక పెద్ద టమాటోని తీసుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసి ఆ పేస్ట్ని అందులో వేసుకోవాలి. సో ఆ టమాటో పచ్చి వాసన మొత్తం పోయేలా వేగనిచ్చుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది, అదిగో చూసారా, అలా తేలాలన్నమాట పైకి మొత్తం. తేలిన తర్వాత 1.5 స్పూన్ కారం, పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఈరోజు మా తేజు ఎగ్ కర్రీ చేయమన్నాడు. ఎగ్ కర్రీ ఎప్పుడు తినేది కదా, ఈసారి స్పెషల్గా ఎగ్ బిర్యానీ చేసుకుందాం నాన్న అంటే ఓకే అన్నాడు. సో ఇది మొత్తం వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక 1/2 కప్పు పెరుగు వేసి మొత్తం కలిపేసేయాలి. పెరుగు అనేది కనిపించకుండా మొత్తం కలిపేసేయాలన్నమాట. పెరుగు స్మెల్ అనేది పోయేలా ఆయిల్ పైకి తేలాలి. తేలిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. కొంచెం అది థిక్నెస్ వచ్చిన తర్వాత ఎగ్స్ అన్నీ అందులో వేసి బాగా కుక్ చేసుకొని ఫ్రై చేసిన ఆనియన్స్ అన్నీ క్రష్ చేసి అందులో వేసుకోవాలి. ఎగ్స్కి ఆ మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మొత్తం కుక్ చేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేసి మొత్తం బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి మొత్తం కలిపేలాగా గ్రేవీని దగ్గరికంటూ మెల్లిగా కలుపుకోవాలి. ఫాస్ట్గా అంటే ఎగ్స్ అన్నీ కొంచెం నలిగిపోతాయి అన్నమాట. సో అన్నీ వేసేసి నెమ్మదిగా కలుపుకొని చూడండి, మొత్తం ఆయిల్ అంతా పైకి తేలుతూ బాగా గ్రేవీగా జ్యూసీగా ఉంది కదా, అంతా కుక్. ఎగ్ బిర్యానీ చేయడం చాలా ఈజీ అండి, చాలా సింపుల్, ఈజీగా చేయొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఈ ఎగ్స్ మొత్తాన్ని వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. లాస్ట్లో కొంచెం గ్రేవీ ఉంచుకొని మొత్తం తీసేద్దాం. ఆ మిగిలిపోయిన గ్రేవీలో రైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం ఒక లేయర్లో. నెక్స్ట్ లేయర్లో మనం తీసి పెట్టుకున్నాం కదా పక్కన, ఎగ్స్ యాడ్ చేసుకొని దానిపైన మళ్ళీ రైస్ మొత్తం వేసేసుకొని ఆ రైస్ మీద ఎగ్స్ గ్రేవీ మొత్తం నీట్గా వేసేసుకొని దానిపైన మిగిలిన రైస్ ఉంది కదా ఆ రైస్ యాడ్ చేసుకుందాం. ఆ రైస్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కరివేపాకు, పుదీనా అన్నీ వేసేసుకున్న తర్వాత యాక్చువల్లీ నేను ఫుడ్ కలర్ యూస్ చేయనండి. సో కొంచెం కలర్ కూడా ఉండాలి కదా అనేసి ఆయిల్ వేడి చేసి అందులో కొంచెం పసుపు యాడ్ చేసి అదే కొంచెం లైట్గా చల్లాను. ఆయిలే లైట్గా చల్లాను. సో కొంచెం కలర్ వస్తుంది కదా. ఫుడ్ కలర్ అనేది నాకు ఎందుకో యూస్ చేయాలనిపించదు, సో అందుకే ఎప్పుడు యూస్ చేయను. ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి, లేదంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, అది మీ ఇష్టం. లాస్ట్లో
ఒక పావు కప్పు వాటర్ పైన చల్లుకొని ఒక టిష్యూ పేపర్ తీసుకొని మొత్తం కవర్ అయ్యేలాగా దానికి పెట్టేసుకొని అలా లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ కుక్ చేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూసేయండి. ఆ పేపర్ తీసిన తర్వాత ఇంకంతేనండి. సో సింపుల్ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత పొడి పొడిగా, ఎంత చూడండి ఇలా గెంటె పెడితే దానికి ఏమీ వాటర్ అదే తడి తడిగా కూడా ఏం లేదు. అంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో రైస్ మంచిగా కుక్ అయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.